స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ముందుగా మనందరి పరమ గురువు పత్రి గారికి, మేడం గారికి ధ్యానాభివందనాలతో మనం ప్రతిరోజు ఈ లలిత సహస్రనామాలు అద్వైత రహస్యార్థాలని మనకి అద్భుతంగా అందించిన జక్క పద్మ గారికి అభివందనాలు చెప్పుకుంటూ మనం అందరం చక్క ఈ ప్లాట్ఫామ్లో ఈ అమృతాన్ని గురవులుతున్న మనందరికీ కూడా ధ్యానాభివందనాలు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరమృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవాని వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని మనం సారా తలుచుకుంటూ మనం 16వ అధ్యాయం దగ్గరకు వచ్చామండి. శివ సఖ్యైక స్వరూపిణి, శ్రీ శివ సఖ్యైక్య స్వరూపిణి. ఇది 16వ అధ్యాయం, శ్లోకం 161. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనతాటంక లీలా విగ్రహధారిణి. ఇక్కడ కార్యకారణ నిర్ముక్త అంటే కార్య కారణాలకు అంటనిది. కామకేళి తరంగిత సృష్టి స్థితి లయ క్రీడలను వినోదించేది. కనక తాటంక ప్రకాశించే చెవి ఆభరణములు కలది. లీలా విగ్రహధారిణి లీలగా కనిపించు శరీరం కలది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా నీవు కార్యకారణాలకు అతీతురాలవు, కేలి తరంగ స్వరూపిణివి, ప్రకాశమానమైన సువర్ణ తాటంకములను అలంకరించుకున్న తల్లివి. జగత్ రక్షక కొరకు లీలా మాత్రంగా అవతారాలు ధరించావు తల్లి అని మామూలుగా శ్లోకానికి అర్థం. ఇప్పుడు మనం అద్వైత ఏంటంటే కార్యకారణ నిర్ముక్త. ఈ జగత్లో ఏ కార్యం సంభవించినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. జగత్తులోని సకల జీవరాశులు కారణంతోనే జన్మిస్తాయి. కార్యం కాని జీవుడు జీవన సమరంలోని ప్రతి ఘటన కారణభూతమే. కానీ సకల చరాచరముల యొక్క సృష్టి స్థితి లయలకు ఆధారభూతమైన విశ్వ శక్తి మాత్రం ఎటువంటి కార్యం కారణం లేనటువంటిది కనుక శక్తిని కార్యకారణ నిర్ముక్త అని కీర్తించారు. సాధకుడు కోరికలకు అతీతంగా కర్మలను ఆచరించగలిగినప్పుడు కార్యకారణ బంధముల నుండి విముక్తుడవుతాడు. జ్ఞాన సాధనతో కోరికలను అవగాహన చేసుకుంటూ వాటికి అతీతమైన జీవనాన్ని ఆచరిస్తూ భావి జన్మలకు పునాదులైన కారణములను తొలగించుకోవాలి. అంటే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖాన భోక్తత్వే హేతుర్వత. అది భగవద్గీత 13వ అధ్యాయంలో 21వ శ్లోకం. అక్కడ ఏం చెప్తున్నారంటే కార్యకారణాలకు ప్రకృతి హేతువని, సుఖదుఖములు అనుభవించుటకు పురుషుడే హేతువని చెప్పబడుతున్నది. కామకేళి తరంగిత. కాముడు అనగా విశ్వరచనకు కారణం బ్రహ్మం, అదే దివ్య చైతన్యం. కామకేళి అంటే విశ్వ పరిణామ క్రమమైన సృష్టి స్థితి లయలకు క్రీడ. ఈ క్రీడకు మూలమైనది ఆది పరాశక్తి కాబట్టి కామకేళి తరంగిత అని కీర్తించారు. ఇక్కడ కామకేళి తరంగిత అంటే నేను ఒక బుక్లో తీసి సంకలనం చేసిన చిన్నది. కామకేళి తరంగిత అంటే కామం అంటే శృంగారం అని అర్థం కాదు. కామం 3 రకాలని. ఇప్పుడు ఫస్ట్ది సృష్టి, తర్వాతది సంసారిక కామం, తర్వాత యోగ సంబంధిత కామం అని 3 రకాలుగా
అమ్మవారిని వర్ణించారు ఆ బుక్లో. మామూలుగా అది ఆ చిన్న బుక్లో రాశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ది ఆ, ఈ ఫస్ట్ది కామకేళి తరంగత అంటే ఆ అమ్మవారు సృష్టి అంటే సృష్టి ఏకమై అంటే శివునితో ఏకమైన తాను అనేకం కావాలని సృష్టి సంకల్పమే ఫస్ట్ది. రెండవది సంసారిక కామం అంటే మనకి సంసారిక కామం అంటే ఇది ఆ, గృహస్థు విధానంలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు సవ్యంగా చేసినప్పుడు అంతా సవ్యంగా నడుస్తుంది. అంటే భర్త అయితే భర్త, భార్య అయితే భర్త, తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే ఎవరి డ్యూటీ ఏదో వాళ్ళు అది చేస్తున్నప్పుడు, లేదంటే అస్తవ్యస్తం అవుతుంది. అలాగే యోగకామం అన్న అంటే ప్రాపంచిక విషయాలు అది చెయ్యాలి. మనం ఎలాగా జీవించాలి, ఎలా ఎలా సంపాదించాలి అవన్నీ ఉంటాయి. వాటిని మించి తక్కిన సమయం సారీ తను అంటే ఈ యోగ సంబంధిత కార్యక్రమాలకి వెచ్చించుకోవాలి అని ఒక అర్థంతో ఉంటుందన్నమాట. అది కనక తాటంక అంటే పరిపూర్ణ కుండలిని శక్తిని సాధించిన యోగుల శరీరం పోత పోసిన బంగారు ఛాయలో మెరుస్తుందని, చెవులకు ధరించిన కర్ణాభరణాలు నక్షత్రాలుగా ప్రకాశిస్తాయని కనక తాటంక అని హయగ్రీవుల వారు దర్శించి వర్ణించింది. లీలా విగ్రహధారిణి పరిపూర్ణ స్థితిని సాధించిన మహాయోగులు సువర్ణ సమాధి స్థితిని పొందగలరు. అట్టివారి శరీరము అట్టివారి శరీరము పదార్థరహితమై శూన్యంగా ఉండి దివ్య కాంతిమయమవుతుంది. అట్టివారిని లీలా విగ్రహధారిణి అంటారు. పురాణాలలో శ్రీకృష్ణుడు, ఆధునిక కాలంలో శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ మహావతార్ బాబాజీ ఇటువంటి స్థితి సాధించారు. విశ్వశక్తి భక్తులకు అలా దర్శనమిస్తుందని లీలా విగ్రహధారిణి అంటూ కీర్తించారు. ఇప్పుడు మనం 162 అజాక్షయ వినుర్ముక్త ముగ్ధ క్షిప ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజ అంటే పుట్టుక లేనిది, క్షయ అంటే వినుర్ముక్త క్షీణించుట లేనిది, ముగ్ధ అంటే సదా ముగ్ధత్వంతో ఉండేది, క్షిప్ర ప్రసాదిని అంటే త్వరగా ప్రసాదించేది, అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖులే ప్రాణశక్తితో ఆరాధించేది, బహిర్ముఖ సుదుర్లభ అంటే బహిర్ముఖ ఆరాధనతో సాధించడం దుర్లభం అని. అయితే శ్లోకానికి అర్థం, అమ్మా నీవు జనన మరణములు లేని ఆది శక్తి స్వరూపిణివి. ముగ్ధ మనోహర రూపంతో భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తావు. అంతర్ముఖ అయిన సాధకులకు అందినంత సులభంగా బహిర్ముఖ పూజలకు అంత తేలికగా అందబు తల్లి అని నామానికి అర్థం. అద్వైతార్థం ఏంటంటే అజాక్షయ వినుర్ముక్త, విశ్వరచన చేయు శక్తి విశ్వరచన చేయు శక్తి పుట్టుకలేనిది, అనాదిగా ఉన్నది, అజ అని అంటారు. సాధకుడు తాను శక్తి యొక్క అంశమేనని, ఆత్మకు చావు పుట్టుకలు లేవని విశ్వసించి యోగ సాధన చేయాలి. అందుకే ఈ శక్తిని అజాక్షయ వినుర్ముక్త అని అన్నారు. ముగ్ధ అంటే ఆ శక్తి ఎల్లప్పుడూ నవ యవ్వన ప్రాయంలో 16 ఏళ్ల కన్యక వలె ముగ్ధ మనోహరంగా ఉంటుందని, అలా ఎప్పుడు నవ యవ్వన శోభతో విశ్వశక్తి పనిచేస్తుందని ముగ్ధ అంటూ కీర్తించబడింది. క్షిప్ర ప్రసాదిని సాధకులు ప్రపంచంలో అత్యంత సాధు సత్ప్రవర్తనతో వ్యవహరించాలి. అలాంటి వారికి అతి త్వరగా మోక్షం అష్టైశ్వర్యములు ప్రసాదిస్తుందని క్షిప్ర ప్రసాదినిగా కీర్తించబడింది. అంతర్ముఖ సమారాధ్య ప్రాణశక్తినే సమము అంటారు. సాధకుల మనస్సును
ప్రపంచంలోనికి పోకుండా నిరోధించి అంతర్ముఖం చేసి ప్రాణశక్తిపై లగ్నం చేసి పూజ్య భావంతో ఆరాధించి ధ్యానించినందువలన ఆత్మ దర్శనం కలుగుతుందని అంతర్ముఖ సమారాధ్య అని అర్థం. బహిర్ముఖ సుదుర్లభ. ఆ ఆదిపరాశక్తిని బాహ్యమైన స్త్రీ రూపంగా విశ్వసించి దర్శించాలంటే అది దుర్లభమైనదని బహిర్ముఖ సుదుర్లభ అనే నామానికి అర్థం అన్నమాట. 163వ శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిష్టా త్రిపురమాలిని నిరామయ నిరాలంభ స్వాత్మారామ సుధాశ్రుతి. త్రయీ అంటే త్రిపుటిగా ఉన్నది, త్రివర్గ నిలయ ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. త్రివర్గ నిలయ. త్రిస్థ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలుగా ఉన్నది. త్రిపురమాలిని భౌతిక మానసిక ప్రాణిక రూపములే మాలగా ఉన్నది. నిరామయ వ్యాధులు లేనిది. నిరాలంబ ఆలంబనము లేనిది. స్వాత్మారామ తన ఆత్మయందు రమించినది. సుధాశ్రుతి అమృతం సవించినది. ఇక్కడ నామానికి అర్థం. అమ్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే త్రిపురములను మాలగా ధరించి జాగ్రత్త స్వప్న సుషుప్తులైన త్రిస్థా రూపంతో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములను త్రిపుటిగా ధరించిన త్రిపుర మాలిని నీవు సమస్తానికి ఆలంబనవై ఏ ఆలంబన లేని తల్లివి. స్వ ఆత్మలో రమిస్తూ సుధారసమును కురిపించు అమృత వర్షిణి. ఇక్కడ అద్వైతం ఏంటంటే త్రయి అంటే త్రిపుటి అంటే జీవుడు తనను తాను మరచిన స్థితిలో దైవం నుండి విక్షేపం పొందుట వలన ప్రపంచాన్ని తనకంటే భిన్నంగా గ్రహించు స్థితి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే జీవుడు ప్రపంచాన్ని గ్రహించగలడు. అవి చూచుట చూడబడింది చూచువాడు, వినుట వినబడినవి వినేవాడు, వాసన చూచుట వాసన చూడబడేది వాసన చూసేవాడు, రుచి చూచుట రుచి చూడబడేది రుచి చూడబడేవాడు, స్పర్శించుట స్పర్శించబడేది స్పర్శించేవాడు. అంటే జీవుడు ఈ ప్రకారంగా మాత్రమే ప్రపంచాన్ని గ్రహించగలడు. అలా జరుగుటకు కారణం మనస్సు. ప్రాణం నుండి బయలుదేరి ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలో ప్రసరించుట. ఇలా ప్రవర్తించున త్రిపుటి జ్ఞానం కలుగజేస్తున్న విశ్వశక్తిని త్రయీ అని సాధన చేయువారు ఈ త్రిపుటిలో జ్ఞానం అంటే తెలుసుకొనుట, ధ్యేయం అంటే తెలుసుకోబడేది, జ్ఞాత తెలుసుకునేవాడు ఈ త్రిపుటిలో లయమై ఆత్మజ్ఞానం పొందగలరు. జ్ఞానం తెలుసుకొనుట, ధ్యేయం తెలుసుకోబడేది, జ్ఞాత తెలుసుకునేవాడు. త్రివర్గ నిలయ. ఈ విశ్వం 3 విధాలుగా ఉంది. అవి ఆది దైవికం, అది భౌతికం, ఆధ్యాత్మికం. మామిడి పండు ఉంది. అందులోని కణ నిర్మాణం, స్వభావం, ఆవిష్కరణ, రుచులు దైవ నిర్ణయం ప్రకారం మొదట సూక్ష్మ స్థితిలో అవ్యక్తంగా ఉన్నవి. దైవం దానిని ఎందుకు అలా సృజించాలని నిర్ణయించిందో అది దైవానికి మాత్రమే తెలుసు. అట్టి దైవ సంకల్పము ఆది దైవకం అన్నారు. ఆ సంకల్పానుసారం మామిడి పండు ఒకానొక భౌతిక పదార్థంగా ఆవిష్కృతమైంది. దైవ సంకల్పం పంచభూతముల ద్వారా ప్రసరించి పనిచేసినప్పుడు అది ఆయా భౌతిక రసాయన పదార్థాల సమ్మేళనంతో మామిడి పండుగా ఆవిష్కృతమైంది. ఇది ఆది భౌతికం అయింది. అయితే ఆ మామిడి పండు యొక్క రుచి వ్యక్తికి మారుతుంది. ఆయా ఆరోగ్య స్థితులు, అభిరుచులు, సమయ సందర్భాలను అనుసరించి మామిడి పండును తిన్నవారు రకరకాల సంతృప్తి లేక అసంతృప్తులు పొందుతారు. అంటే రుచి ఒక్కటే అయినప్పటికీ వ్యక్తికి
రసాస్వాదనతో తేడా ఉంటుంది. అది వారి వారి ఆత్మానుభవం అవుతుంది. ఇదే ఆధ్యాత్మికత. దైవ సంకల్పం దై ఆది దైవికం, ప్రకృతి ఆది భౌతికం, వ్యక్తి అనుభవం ఆధ్యాత్మికం. ఈ మూడు వర్గాలుగా ప్రపంచమంతా విశ్వశక్తే పనిచేస్తుంది. ఈ శక్తిని త్రివర్గ నిలయ అని కీర్తించారు. త్రిస్థ అంటే జీవులన్నీ జీవించే క్రమంలో మూడు అవస్థలు అనుభవిస్తున్నవి. మెలకువతో ఉంటూ ప్రపంచాన్ని గమనిస్తూ ఉండే స్థితిని జాగ్రత్త అవస్థ అని, నిద్రపోతూ కళ్ళకంటూ ఉండే స్థితిని స్వప్నావస్థ అని, వడలు తెలియకుండా నిద్రించే స్థితిని సుషుప్తావస్థ అంటూ సకల జీవులు ఈ మూడు అవస్థల్లో జీవిస్తారు. సాధకునికి కుండలిని జాగృతమైనప్పుడు మూడు అవస్థలను దాటి నాలుగవ అవస్థ అయిన తురీయావస్థను, తురీయానందమును అనుభవిస్తాడు. ఈ తురీయావస్థను పొందిన జీవుడు దేవుడవుతాడని త్రిస్థా నామానికి అర్థం. త్రిపురమాలిని విశ్వంనందలి జీవులు మూడు కోశములతో నిర్మితమవుతున్నాయి. శరీరం, మనస్సు, ప్రాణశక్తి. జీవుల్లో వీటిని అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలన్నారు. మనస్సు అనగా తత్వం. నిర్జీవంలో ఇది పదార్థ తత్వంగాను, ఇతర జీవులలో ప్రకృతి తత్వంగాను, మానవుల్లో ఇది మనస్తత్వంగాను ఉంది. ఈ మూడు కోశాలనే త్రిపురములు అన్నారు. ఈ మూడు కోశములు ఒకదానితో మరి ఒకటి అల్లినట్లుగా లేక ఇమిడినట్లుగా విశ్వరచన సాగిస్తున్నది. కావున విశ్వశక్తిని త్రిపురమాలిని అని కీర్తించారు. సాధకుడు ఈ మూడు పురములను గుర్తెరిగి ఆ మూడు పురములను కలిపి తనను సృజించిన త్రిపురములకు ఆధారమైన దైవీ శక్తిని త్రిపురమాలిని ధ్యానించుతూ త్రిపురాంతకుడుగా ముక్తిని పొందాలి. అందుకే త్రిపురమాలిని అనే నామానికి అర్థం. నిరామయ సాధకుల్లో సాధన పెరుగుతున్న కొద్దీ ముందుగా వారి మనస్సు, తర్వాత శరీరం సకల వ్యాధుల నుండి విముక్తులవుతారు అని నిరామయ అర్థం. నిరాలంబ దైవీ శక్తి ఎటువంటి ఆధారం లేనటువంటిది. నిరామయ ఆధారం లేనటువంటిది. సాధకులు కూడా ప్రపంచంలో దేనిని ఆశించకుండా తీవ్ర సాధన చేస్తున్నప్పుడు అతడికి కావలసినంత అతడి దగ్గరకు వస్తుంది. సాధకులు ఇతరులకు ఆలంబనమై ఉంటారు. వారు మాత్రం నిరాలంబంగా ఉంటారు అని అర్థం. స్వాత్మారామ అంటే తన ఆత్మయందు సదా రమించుటనే స్వాత్మారామ అన్నారు. సుధాశ్రుతి అమృతధారను స్రవించేది. కొందరు సాధకులు తీవ్రమైన సాధనతో మనోన్మణి అయిన పీయూష గ్రంథి నుండి స్రవించు అమృతాన్ని నాలుకపై ఆస్వాదిస్తారు. అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై సుషుమ్ని నాడిలోని ప్రవేశం జరిగి క్రమంగా షట్చక్రాల గుండా పైకి ప్రయాణం చేస్తూ సహస్రారంలో ఉన్న చైతన్యం అనే బిందువుతో సమాగమం చెందినప్పుడు ఆ చైతన్యమే సుధా రసంగా అమృత బిందువులుగా మారి వర్షిస్తాయి అని సుధాశ్రుతి వివరిస్తుంది. అయితే ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది అని తెలియదు. భజగోవిందంలో కూడా ఆదిశంకరాచార్యులు వర్ణిస్తారు ఒక శ్లోకంలో కూడాను. అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే భగవద్గీత కించిదరీత గంగాజల లవకణికా పీఠ అంటే భగవద్గీతను నువ్వు కొంచెమైనా చదివావా, గంగాజలాన్న కొంచెమైనా తాగావా అంటే అక్కడ గంగాజలం అంటే గంగా తాలూకా వాటర్ అని కాదు, ఇది గంగా అని పత్రిగారు ఒకసారి ఆ శ్లోకానికి అర్థం చెప్పారు. భగవద్గీత అంటే కేవలం భగవద్గీత అనే కాదు, ఏ గురువు ఏ శిష్యునికి
చెప్పినదంతా కూడా భగవద్గీతే. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది మాత్రమే కాదు, అంటే రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి చెప్పినది. అలాగా ఆ ఏ గురువైనా సరే ఆ శిష్యులకి బోధించినది, అంటే అలా కొన్ని ఉదాహరణలు ఇచ్చి చెప్పాడు. అదంతా కూడా భగవద్గీతే. అది కొంచెమైనా నువ్వు విన్నావా, చదివేవా? ఈ గంగాజల లవ కణికాపేద కొంచెమైనా, అంటే నువ్వు డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనకి ఆ బొట్టు బొట్టుగా అందుతుంది అని. ఇప్పుడు ఎలా అయితే మనం అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై సుషుమ్నా నాడిలోకి ప్రవేశించేది క్రమంగా షట్చక్రం గుండా పైకి ప్రయాణం చేస్తూ సహస్రారంలో ఉన్న చైతన్యం అనే బిందువుతో సమాగమం చెందినప్పుడు ఆ చైతన్యమే సుధార సుధారసంగా అమృత బిందువులుగా మారి వర్షిస్తాయి అని సుధాశృతి. అంటే ఈ ఏదైతే మనకి ఆ విశ్వశక్తితో మనం ఈ అనుసంధానమైనప్పుడు మనకి ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఘనీభవించిన ఈ శివమూర్తి యొక్క అది ద్రవించి మనకి బొట్టు బొట్టుగా లోపలికి అందినప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా అది ఆరోగ్యంగా మనం ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకు ధ్యానానికి ఆరోగ్యానికి సంబంధం. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అంటే ఎందుకు అంటే ఇదే కారణం అన్నమాట. అది సుధాశృతి వివరిస్తుంది. అలాగే 164 సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి. సంసార పంక, సంసార అనే బురదలో మునిగి నిర్మగ్న సముద్ధరణ పండిత, నిమగ్నమైపోయిన వారిని ఉద్ధరించుటలో పండితురాలు. యజ్ఞప్రియ, సారీ, ఇక్కడ యజ్ఞప్రియ యజ్ఞం యందు ప్రీతి కలది. యజ్ఞకర్త్రి యజ్ఞం చేయించునది. యజమాన స్వరూపిణి యజ్ఞం చేయు వాని స్వరూపం యజ్ఞం చేయు వాని రూపంలో ఉన్నది. శ్లోకానికి అర్థం: అమ్మ, సంసార సాగరంలో చిక్కుకున్న భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించి వారిని ఉద్ధరించు పండితురాలివి. యజ్ఞమునందు ప్రీతి గల నీవు క్రతువులను నడిపించే యజ్ఞకర్తవి, యజ్ఞము చేసే యజమాన స్వరూపిణివి తల్లి. ఇక్కడ అద్వైతం ఏంటంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సాధనలో ఉత్తీర్ణత సాధిస్తున్న కొలది వారు సంసారం అనే మాయ నుండి బయటపడగలరు. తద్వారా ఆ ఆదిపర శక్తి వారిలోని కుండలిని శక్తిని జాగృతం చేస్తూ ఆత్మజ్ఞానం ప్రసాదించి ఉద్ధరిస్తుందని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని కీర్తించబడింది. యజ్ఞప్రియ, మానవ జీవితమే ఒక యజ్ఞం. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్ష సాధనయే. కొందరు తాము సంపాదించిన ధర్మను ఇతరులకు దానం చేస్తూ, కొందరు మంత్ర సాధన చేస్తూ, కొందరు తపస్సు సాధన చేస్తూ, కొందరు యోగ సాధన చేస్తూ, కొందరు కర్మ ఫల త్యాగం చేస్తూ, కొందరు మనస్సును ఇంద్రియాలను నిగ్రహిస్తూ మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ యజ్ఞాలే. ఇటువంటి యజ్ఞములు నిర్వహించే వారి యందు విశ్వశక్తి ప్రీతి కలిగి ఉంటుంది కనుక ఏదో ఒక యజ్ఞంలో సాధన చేసి దైవానికి ప్రీతి పాత్రలు కావాలన్నని యజ్ఞప్రియ అనే నామానికి అర్థం. యజ్ఞకర్త్రి అంటే త్రికరణ శుద్ధిగా సాధన చేసే వారికి అన్ని సుసాధ్యంలే. అసాధ్యం అన్నది లేనే లేదు. అసాధ్యములన్నిటినీ సుసాధ్యాలుగా గావించేదే యజ్ఞకర్తి నామానికి అర్థం. యజమాన స్వరూపిణి, యజ్ఞ
యజమాని స్వయంగా శక్తి స్వరూపుడు అవుతాడు. కావున ఆ శక్తిని ఆ యజమాన స్వరూపిణి అన్నారు. ఇప్పుడు 165వ శ్లోకం. ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని విశ్వప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార అంటే ధర్మమునకు ఆధారమైనది. ధనాధ్యక్ష అంటే ధనానికి అధికారి. ధన ధాన్య వివర్ధిని ధనధాన్యములను పెంపొందించేది. విప్రప్రియ, విశ్వ కాదు, విప్రప్రియ అంటే విప్రులపై ప్రీతి కలది. విప్రరూప విప్రుల రూపంలో ఉన్నది. విశ్వభ్రమణకారిణి విశ్వభ్రమణకు కారణమైనది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా నీవు ధర్మమునకు ఆధారభూతురాలువి, సకల సంపదలకు అధ్యక్షురాలువి, ధనధాన్యమును వృద్ధి చేసి అందరికీ పంచి విప్రుల రూపం దాల్చిన జ్ఞానిని ఇష్టపడు తల్లివి. విశ్వం యొక్క భ్రమణానికి కారణభూతురాలు తల్లి. విప్రులు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అని ఒక అర్థం. అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి ఎవరైతే సంసిద్ధంగా చక్కగా ఆ సాధనలో ఉంటారో వాళ్ళందరూ కూడా విప్రులే. అందుకు అమ్మని విప్రప్రియ అని కీర్తించారు. అక్కడ అద్వైతం ఏంటంటే ధర్మాధార విశ్వమంతటా ఒకే ధర్మం పనిచేస్తుంది. మంచి పనులకు మంచి భవిష్యత్తు, చెడు పనులకు చెడు భవిష్యత్తు ఫలితాలుగా వస్తాయి. దీనిని బట్టి కర్మ సిద్ధాంతం ఏర్పడింది. కనుక ద్వైత శక్తిని ధర్మాధార అని కీర్తించారు. ధనాధ్యక్ష మానవ జీవన సమరంలో అనేక ఫలితాలను కోరి ఆచరిస్తూ ఉంటారు. ఆర్తులు అంటే కష్టంలో దుఃఖంలో ఉన్నవారు, అర్ధార్థులు అంటే ఐశ్వర్యంను కోరేవారు, జిజ్ఞాసులు అంటే దైవ తత్వమును తెలుసుకోవాలనుకునేవారు, జ్ఞానులు అంటే ఆత్మ దర్శనం కోరేవారు. ఇలా అనేక విధములైన కోరికలను నెరవేర్చుకునేందుకై దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఎవరు ఏ ఏ ఫలితాలను కోరుతున్నారో ఆయా ఫలితాలను ఇచ్చే శక్తి కనుక ధనాధ్యక్ష అన్నారు. ధనధాన్య వివర్ధిని. ప్రతి వ్యక్తికి ధనం ధాన్యం రెండూ కావాలి. ధనం ఉండి ఆహారం దొరకే స్థితి కానీ, లేక ఆహారం ఉండి ధనం లేని స్థితి కానీ ఉండరాదు. సకల జనులకు ధనధాన్యములను అందించే శక్తి, పెంపొందించే శక్తిని ధనధాన్య వివర్ధిని అంటూ కీర్తించారు. విప్రప్రియ వేద శాస్త్రాల సారమంతా అనుభవపూర్వకంగా అనుభూతి చెందిన వేదవేత్తను విప్రప్రియ అన్నారు. విప్రరూప అంటే విప్రుల రూపంలో ఉన్నది. విప్రరూప అని యోగ సాధన ద్వారా అంతటి స్థితిని సాధించిన వాడు స్వయంగా శక్తి స్వరూపుడవుతాడని విప్రరూప అనే ఆ నామానికి అర్థం. విశ్వభ్రమణకారిణి బ్రహ్మాండంలోని పరమాణువు మొదలుకొని నక్షత్రములు, నక్షత్ర మండలంతో సహా ప్రతి ఒక్కటి ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ ఖగోళంలో సుడులు తిరుగుతున్నవి. విశ్వంలోని సకలము ఆకాశం వల్లనే పరిభ్రమిస్తున్నవి కనుక ఆకాశమునే విశ్వభ్రమణకారిణి అని, ఆకాశమనే సగుణ బ్రహ్మ అని, ఆదిపరాశక్తి అని, భ్రమరాంబ అని కీర్తించారు. 166 విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస విశ్వమంతటిని మృంగునది. విద్రుమాభ మంచి పగడపు వర్ణంలో ప్రకాశించేది. వైష్ణవి విష్ణు శక్తి, విష్ణు రూపిణి విష్ణు స్వరూపం కలది. ఆ యోని ద్వారా జనించనిది. యోని నిలయ ఉత్పత్తి స్థానమునకు నిలయమైనది. కూటస్థ కూటమునందు ఉన్నది.
కుల రూపిణి, కుల రూపంలో ఉన్నది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా నీవు ప్రళయమునందు ఈ విశ్వం సైతం మృంగివేస్తావు తల్లి. పగడపు ఛాయతో ప్రకాశించు నీవు వైష్ణవి రూపం ధరించిన విష్ణువి. అయోనిజమైన నీవు సమస్త సృష్టికి మూల కారణ శక్తివైన కుండలిని రూపిణివి తల్లి అని. అయోనిజాని ఇంకా ఎవరిని అంటారు? సీతాదేవి మామూలుగా పుట్టిన బిడ్డ కాదు, ఆవిడే దొరికారు కదా, అట్లా అన్నమాట. అలాగా ఈవిడ కూడా విశ్వగ్రాస, ప్రళయ కాలముందు విశ్వమును తనలోకి గ్రహించే విశ్వశక్తిని విశ్వగ్రాస అన్నారు. ప్రళయకాలమందు ఎవరెవరి కర్మలు ఎలా ఉన్నా వాటిని అలానే కరిగించకుండా, భస్మం చేయకుండా అలానే లయమనర్చుతుంది విశ్వశక్తి. తిరిగి పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు ఆయా కర్మల భారంలో ఆయా జీవులు తిరిగి ఆవిర్భవించేందుకు వీలుగా విశ్వశక్తి ప్రళయకాలమున బ్రహ్మాండమనంతటినీ ఎలా ఉన్న దానిని అలానే లయం చేస్తుందని విశ్వగ్రాస నామానికి అర్థం. యోగ సాధకులకు శక్తి జాగృతమై ఊర్ధ్వగతిని ప్రయాణించి సహస్రారంలో చక్కగా ప్రతిష్ఠితమై సమాధి స్థితి కలిగినప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచం మాయమై కేవలం ఆత్మదర్శనం మాత్రమే మిగులుతుంది. ఈ స్థితిని విశ్వగ్రాస అన్నారు. విద్రుమాభ అంటే సాధకుడిలో శక్తి పరిపూర్ణమైనప్పుడు ఆ తపస్వి పగడపు రంగులో ప్రకాశిస్తాడు. అది విద్రుమాభ. అర్థం, వైష్ణవి విష్ణు రూపిణి. విష్ణు అంటే అణువణువులోనూ అంతర్యామిగా ఉన్న శక్తిని వైష్ణవి అని, విష్ణువు యొక్క శక్తిని విష్ణు రూపిణి అని కీర్తించబడింది. ఆ యోని, విశ్వంలోని సకల జీవరాశుల ఉత్పత్తి స్థానం యోని. యోని నుండి ఆవిర్భవించవలసినదే. విశ్వరచన చేసే ఆది శక్తి మాత్రం ఉత్పత్తి స్థానం నుండి ఆవిర్భవించలేదు కనుక అయోనిగా కీర్తించారు. యోని నిలయ. వేద ప్రమాణం ప్రకారం విశ్వంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవి విభిన్న తరహా నిర్మాణ క్రమం కలిగి విభిన్న ప్రవృత్తులతో ఆవిర్భవిస్తున్నవి. ఇవి అన్ని ఉత్పన్నమగుటకు ఆ యోనులే కారణం. అందువలన యోనులు శక్తి స్వరూపాలేనని అన్నారు. కనుక ఆ శక్తిని ఉపస్థేంద్రియాధిష్ఠయ అనే ఆ విషయాన్ని వివరిస్తుంది యోని నిలయ నామానికి అర్థం. కూటస్థ, ఆజ్ఞాచక్రంలో శక్తి ప్రతిష్ఠితమైన దానిని కూటస్థ నిలయ అన్నారు. త్వరగా దర్శించే అనుభూతులకు కూడా ఇదే నిలయం. కులరూపిణి, జన్మ దానం చేయు పితృవంశ రూపముగా, జ్ఞానదానం చేయు గురువంశముగా రూపంగా ఉన్న శక్తిని కులరూపిణి అని అన్నారన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం 167 వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్య నాదరూపిణి విజ్ఞానకలన కళ్యా విదగ్ధ దైండవాసన. వీరగోష్ఠి ప్రియ అంటే వీరుల గోష్ఠుల యందు ప్రీతి కలది. వీర అంటే వీరత్వం కలది. నైష్కర్య అంటే కర్తృత్వం లేనిది. నాదరూపిణి నాదమే రూపంగా కలది. విజ్ఞాన కలన విజ్ఞాన స్వరూపమైనది. కళ్యా అంటే కలిగి ఉంటుంది. విదగ్ధ అంటే నైపుణ్యం కలది. వైందవాసన బిందువునందు ఉండేది. శ్లోకానికి అర్థం, అమ్మా వీరత్వం కలిగిన వీరుల సభా గోష్ఠి యందు ప్రీతి కల తల్లివి. నీవు ఓంకార స్వరూపిణిగా విజ్ఞాన రూపిణిగా సకల కళలలో వ్యక్తమైన నైపుణ్యం యొక్క ప్రజ్ఞవి. శ్రీచక్ర మధ్య బిందువునందు ఆసీనురాలువైన మాతవు. అద్వైతం ఏంటంటే
వీరగోష్ఠి ప్రియ. వీరులు అంటే సాధకుడిలోని సకల గుణాలను, ఇంద్రియాలను, మనస్సు, బుద్ధి, అహంకారాలను నిర్భయంగా జయించినప్పుడు వీరులు అంటారు. అలాగే నిరంతరం సజ్జన సాంగత్యం చేస్తూ దైవ శక్తితో అనుసంధానమైన వీరుల పట్ల ప్రీతి కలది అని వీరగోష్ఠి ప్రియ అనే నామానికి అర్థం. వీర అంటే ధ్యాన యోగం ద్వారా, స్వాధ్యాయ యోగం ద్వారా, సజ్జన సాంగత్య యోగం ద్వారా సాధన చేస్తుంటే తనలోని శక్తితో సమతుల్యత ఏర్పడుతుందని వీర అనే నామానికి అర్థం. నైష్కర్య, ఎక్కడ కర్మ లేదో అక్కడ నిష్కర్మ ఉంటుంది. సర్వ కర్మాణి మనస సస్యస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కాయన్. ఇది భగవద్గీత 5వ శ్లోకంలో 13వ శ్లోకం లో సర్వకారిణి, అది సర్వకర్మాణి అంటే అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కల సాధకుడు మనస్సుచే సమస్త కర్మలను పరిత్యజించి ఏమీ చేయని వాడై చేయింపని వాడై ఉంటాడు, కర్మలను అధిగమించిన వాడై ఉంటాడు అని ఇక్కడ అర్థం. నాదరూపిణి, ప్రణవములోని మకారము యొక్క అంతమున ఉండేది అనాహత నాదం అంటారు. ఎల్లవేళలా తనంతట తానే నాదరూపునిగా ఉన్నందున కీర్తించబడింది. విజ్ఞాన కలన కళ్య, బ్రహ్మ జ్ఞానమును కలుగజేసేది బ్రహ్మాండంలోని ప్రతి అణువు గురించి అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుట వలన సాధకుడు విజ్ఞాని అవుతాడని విజ్ఞాన కలన కళ్యాణ్ అనే నామానికి అర్థం. విదగ్ధ అంటే ఆత్మ దర్శనం పొందాలనే పరిపూర్ణ కాంక్షతో సాధన చేయు వారికి ఆసక్తే తగిన నైపుణ్యం కలిగిస్తుందని విదగ్ధ అనే నామం చెప్తుంది. బైంధవాసన, సాధకుడు పరిణితి సాధించాలంటే పైన చెప్పిన గుణములే కాక ఆజ్ఞాచక్రంపై ధ్యానిస్తూ క్రమంగా సహస్రారంలోకి బిందువై అత్యంత ఏకాగ్రతతో కూడిన ధ్యానం చేస్తూ అందులో లయమగుట సాధించాలి అని బైంధవాసన నామం చెబుతుంది. 168 తత్వాధిక, తత్వమయి, తత్వమధ్యస్వరూపిణి, సామగాన ప్రియ సౌమ్య, సదాశివ కుటుంబిణి. తత్వాధిక, తత్వంను అధిగమించింది. తత్వమయి, తత్వం అయి ఉంది. తత్వమర్ధ స్వరూపిణి, తత్ మరి త్వం స్వరూపమైనది. సామగాన ప్రియ, గానమందు ప్రీతి కలది. సౌమ్య, చంద్రుని వలె చల్లగా ఉండేది. సదాశివ కుటుంబిణి, సదాశివుని కుటుంబం. ఇక్కడ అమ్మా, నీవు తత్వాల సారమైన తత్వమయివి, ప్రత్యేగాత్మ స్వరూపినివి, సామగాన ప్రియవి, సదాశివుని అర్ధాంగివైన నీవు సౌమ్యమూర్తివి. అద్వైత అర్థం ఏంటంటే తత్వాధిక, తత్వం అంటే తత్ అంటే అది, అంటే బ్రహ్మం, త్వం నీవు అని అర్థం. విశ్వం నందు ఇంద్రియ మనోబుద్ధులకు కనబడుతున్న సకల చరాచర బ్రహ్మాండ రాశి అందుకు కారణమై అంటే కనబడకుండా అవ్యక్తమై ఉన్న దైవీ శక్తులు తత్వం అయితే దానిని తెలుసుకుంటున్న నీవు త్వం అవుతావు. దీనిని తత్వాధిక అని కీర్తించారు. తత్వమయి, తత్వాధికమైన ఆ దైవీ తత్వమును తత్వమయి అని ఏకం
నిత్యం విమలం అచలం అంటూ మన సనాతన ఋషులు కీర్తించారు. తత్వమర్ధస్వరూపిణి అంటే నిశ్చల దివ్య వ్యోమ స్థితి నుండి ఇప్పటి బ్రహ్మాండం వరకు ఏది ఆవిర్భవించిందో అది అంతా అనంత ప్రకృతి తత్వం అన్నారు. ఆ బ్రహ్మాండ రాశిని అణువణువు పరిశోధించే వారికి, ఆత్మశోధన లేక దైవీ శోధన చేసేవారికి అనంత ప్రకృతి యొక్క తత్వం లేక దైవీ తత్వం అవగాహన అవుతుంది. ఈ జ్ఞానమును అందిస్తున్నది తత్వమర్ధ స్వరూపిణి. సామగాన ప్రియ. సామవేదం ప్రాణం లాంటిది. ఈ ప్రాణం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసను ఉచ్ఛ్వాసలో సో అని, నిశ్వాసలో హం అని అంటారు. ఈ శ్వాసలో జరిగే సోహం అనే గానమే సామవేదం. ఇది ప్రతి జీవిలోనూ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ సామగానం మన ప్రమేయం లేకుండా అంతర్యామిగా ఉన్న ఆత్మ జరిపిస్తుంది. మనం కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తే చాలు, అదే ముక్తికి దారి. ఇదే ఎందరో మహానుభావులు చెప్పిన రహస్యం. శ్రీ లలిత సహస్రనామ రహస్యం, అద్వైతామృతం ఇదే. సౌమ్య అనంత విశ్వశక్తిని పరవశం చేస్తుంది సామగానం మాత్రమే. ప్రాణం నుండి వచ్చే శక్తిని సౌమ్య అన్నారు. అయితే సౌమ్యమైన మనస్సు కలిగి కుసుమం వలె అత్యంత సున్నితంగా ప్రాణాయామ సాధన చేయాలని సౌమ్య అర్థం. శ్వాస మీద ధ్యాస అత్యంత సున్నితమైనది, సరళమైనది, సహజమైంది కదా. సదాశివ కుటుంబిని ఒక్కటిగా ఐక్యతతో ఉండుట అని అర్థం. యోగ సాధకులు నిరంతరము సదా బ్రహ్మానుభూతిని అంటే శివ పొందాలనే తపనతో, శివంలో ఐక్యం అంటే శివంలో ఇక్కడ బ్రాకెట్లో కుటుంబం కావాలని తపనతో సాధన చేయాలి. అంతేకాక విశ్వమంతా తానేనని, తన కుటుంబమేనని భావనతో సాధన చేయాలని సదాశివ కుటుంబిని అనే నామానికి అర్థం. 169 సవ్య మార్గస్థ సర్వాపద్ నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీర సమర్చిత. సవ్య మార్గస్థ సమయాచార వామాచార మార్గాలలో ఉపాసించే సర్వాపద నివారిణి అంటే సకల విధములైన ఆపదలు తొలగించేది. స్వస్థ స్వస్వరూపం స్వభావ మధుర స్వభావ సిద్ధంగా మధురమైనది. ధీర ప్లస్ అధీర సమర్చిత అంటే ధీర అధీరలచే సమానంగా అర్చింపబడేది. అమ్మా నీవు, శ్లోకానికి నీవు సమయాచారులు వామాచారులచే ఉపాసించబడు మాతవు. స్వస్థితిని కలిగి సహజమైన మధుర స్వభావంతో మెలుగుతావు. అందుకే ధీర స్వభావం కలవారు సమర్పణ భావంతో ఆరాధిస్తారు. సవ్య మార్గస్థ. సవ్య అంటే సమయాచారం, అపసవ్య అంటే వామాచారం అనే 2 మార్గాలున్నాయి. ఈ రెండింటి చేత సాధన చేస్తారని ఇక్కడ పేర్కొంటుంది. కానీ మనం మాత్రం సవ్యాతి సవ్యమైన శ్వాస మీద ధ్యాస అనే మార్గం ద్వారానే మధ్య మార్గాన్ని అవలంబిస్తూ జీవిత అర్థం పరమార్థం తెలుసుకుని ఆనంద స్వరూపులవుతాం. సర్వాపద నివారిణి అని యోగ సాధన వలన సకల విధములైన ఆపదలు నివారింపబడతాయని, భయాలు ఆందోళనలు తొలగిపోయి నిర్భీతితో కూడిన ఆనందమయ స్థితి కలుగుతుందని సర్వాపద నివారిణి నామానికి అర్థం. స్వస్థ
తనపై తనకు ఆధిపత్యం కలిగిన వారు స్వస్థితిలో ఉంటూనే సజ్జన సాంగత్యం, ధ్యాన సాధన ద్వారా మనస్సును స్వస్థితిలో ఉంచుకోవచ్చు. స్వభావ మధుర. ఎవరైతే స్వస్థితిలో ఉంటారో వారి యొక్క స్వభావం చేతలు, మాటలు, ఆలోచనలు, వారి నుండి వెలువడే తరంగాలు అన్నీ కూడా మధురంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి అని స్వభావ మధుర అనే నామానికి అర్థం. ధీర ధీర సమర్చిత. ధీరులు అనగా సమస్యలను, జీవితాన్ని ధైర్యంతో ఎదుర్కొని గెలిచేవారు. అధీరులు అంటే ప్రతి విషయానికి భయపడేవారు. ధీరులు, అధీరులు ఇద్దరూ కూడా తమ తమ కార్యములు సాఫల్యత పొందాలని విశ్వశక్తిని ప్రార్థిస్తారు, లేక ఆరాధిస్తారు, లేక సాధనతో సాఫల్యత పొందుతారు అని ధీర ధీర సమర్చిత నామానికి అర్థం. ఇప్పుడు మనం 170 చైతన్యార్థ సమారాధ్య చైతన్య కుసుమప్రియ సదోచిత సదా దుష్ట తరుణ దివ్య పాటల. ఇక్కడ చైతన్య అంటే మనస్సు, ఆర్ఘ్య అంటే ఆర్ఘ్యం, సమారాధ్య అంటే ఆరాధించేది, చైతన్య కుసుమప్రియ అంటే మనస్సు అనే పుష్పం పట్ల ప్రియం కలది, సదోత్తిత సత్యం నుండి ఉదయించేది, సదాతుష్ట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది, తరుణ దివ్య పాటల యవ్వనవంతమైన సూర్యుని వర్ణంలో ప్రకాశించేది. అమ్మా, జ్ఞానులు ఆత్మ చైతన్యమును ఆర్జరూపముగా అర్పించి ఆరాధిస్తారు. నీవు చైతన్య కుసుమము నందు ప్రీతి గల సత్వరూపిణివి. ఉదయించే సూర్యుని వలె అరుణవర్ణంలో ప్రకాశించు తరుణివి తల్లి అని మామూలుగా శ్లోకానికి అర్థం. ఇక్కడ అద్వైతం ఏంటంటే చైతన్యార్థ సమారాధ్య అంటే చైతన్యం అనేక విధాలుగా ఉంది. జీవులలో జరిగే సకల జీవ రసాయన చర్యలు జరిపే శక్తే దివ్య చైతన్యము. అలాగే జీవులలో జరిగే పరిణామం జీవ చైతన్యం అని అంటాం. మానవుల్లో ఉండే చైతన్యం మానవ జీవ రసాయన చర్యలను జరుపుటే కాక ఇంద్రియముల ద్వారా ప్రపంచ జ్ఞానం గ్రహిస్తూ విచారణ చేస్తుంది. మానవుల్లో పనిచేసే దివ్య చైతన్యంను మానవ చైతన్యం, మానవ ప్రజ్ఞ, మానవ జ్ఞానం మరియు మనస్సు అని కూడా అంటారు. మానవ మనస్సు తన స్వరూప స్థితిని, దివ్యత్వమును మరచి మానవ ప్రజ్ఞలో ప్రాపంచక సంకుచ జ్ఞానంతో ప్రవర్తిస్తూ పాపాత్మకమవుతూ చేతులారా అంటే చేతులారా విడిచిపెడతాం. మానవ ప్రజ్ఞను పూర్తిగా తుడిచి దైవమును దానికి అధిపతిని చేసి సాధన చేయమని చైతన్యార్థ సమారాధ్యగా కీర్తించారు. చైతన్య కుసుమ ప్రియ అంటే చైతన్యం అనే పుష్పం హృదయ పుష్పం, మన ఆశల స్వరూపం. శక్తి, జ్ఞానం, చైతన్యం మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మన యొక్క చైతన్య స్థితి పెరుగుతుంది. మన అందరి జన్మ లక్ష్యం చైతన్య విస్తరణే. అలాంటి చైతన్య కుసుమాలు ఏంటంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, క్షమాపణ, కరుణ, వివేకం, తపస్సు, సత్యం, ధ్యానం. ఇవి చైతన్య కుసుమాలు. ఇలాంటి చైతన్య కుసుమాలతో విశ్వమాతను వశపరుచుకోవాలని చైతన్య కుసుమ ప్రియ నామానికి అర్థం. సదోదిత. సదోదిత అంటే సత్యం నుండి ఆవిర్భవించింది. సాధకులు సాధనతో పాటు సత్యమును అవగాహన చేసుకోవాలి. సత్యం కోసం, సత్యానుభవం కోసం సత్యంగా జీవిస్తూ సత్యవాకు పరిపాలన చేస్తూ సాధన చేస్తే కుండలిని జాగృతం అవుతుందని
సదోదిత నామానికి అర్థం. సదాతుష్ట, విశ్వశక్తి, ఆదిశక్తి పరిపూర్ణమైంది. విశ్వశక్తి ఆదిశక్తి పరిపూర్ణమైంది. ఎవరి నుండి ఏది ఆశించదు. స్వయం సంతృప్తితో, సంతోషంతో, ఆనందంతో ఉంటుందని సదాతుష్ట అన్నారు. అలాగే సాధకులు అనగా మోక్షం కోరేవారు, కోరికలు ఏమీ లేనివారు, ఎవరి నుండి ఏది ఆశించక తమకు కలిగిన దానితో, ప్రాప్తమైన దానితో సంతృప్తి చెంది సదా సంతుష్టులై ఉండాలి. దేని గురించి విచారించకూడదని సదాతుష్ట అనే నామం మనకి నామం ద్వారా తెలుసుకుంది. ఇప్పుడు 171 దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలానఖ్య కైవల్యపదదాయిని. దక్షిణారాధ్య పండితులు పామరులచే ఆరాధించబడేది. ధరస్మేర ముఖాంబుజ చిరునవ్వుతో కూడిన ముఖం కలది. కౌలిని కేవలం అనుభవ రూపిణిగా ఉన్నది. నఖ్య నిరుపమానమైనది. కైవల్య పదదాయిని కైవల్య పదం ఇచ్చేది. అమ్మా, నీవు జ్ఞానులచే అజ్ఞానులచే కూడా ఆరాధింపబడతావు. చిరుదరహాసంతో నిండెనని ముఖారవిందంతో భక్తులకు ఆనందం ప్రసాదిస్తావు. కౌళ మార్గ తత్పరులు కేవలం నిన్నే ఆరాధిస్తారు. వారి ఉపాసననే తృప్తి చెంది నీవు వారికి కైవల్యమును ప్రసాదిస్తావు తల్లి అని ఇక్కడ అర్థం. అక్కడ అద్వైతం ఏంటంటే దక్షిణారాధ్య అంటే దక్షిణ అనగా విద్య నేర్పిన గురువునకు ప్రతిగా సమర్పించేది అని అర్థం. అలాగే యోగులు ఎవరికి యోగ సాధన నేర్పినను పరమ గురువు లేక ఆది గురువు యొక్క అనుగ్రహంతోనే తాము నేర్పగలుగుతున్నామని, ఆ ఆది గురువు యొక్క అనుగ్రహంతోనే సాధకుడు యోగి కాగలడని, తాను నిమిత్త మాత్రమని అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే వాక్కుల్లోని అర్థం ఇది. యోగ విద్య నేర్పిన గురువునకు ఇవ్వదగిన నిజమైన గురు దక్షిణ పరిపూర్ణంగా ఆహాన్ని తొలగించి మనస్సును సమర్పించుకోవటమే. ఇలా తనను తాను సంపూర్ణంగా దక్షిణగా సమర్పించుకున్న వారే దక్షిణులు. అయినా కొందరు మిడిమిడి జ్ఞానంతో అహాన్ని తొలగించుకున్నామని భ్రమపడుతుంటారు. అలానే వీరు తమలోని కోరికలను సంపూర్ణంగా చేయించలేరు. దక్షిణులైన అదక్షిణులైన శ్వాసను ఆరాధిస్తూ సాధన సాగించాలి. ధరస్మేర ముఖాంబుజ అంటే సాధకులు ఎటువంటి పరిస్థితులు, వ్యక్తులు, ఘటనలు ఎదురైనా చెక్కు చెదరని మనో నిగ్రహం కలవారై అన్నిటినీ సహిస్తూ సంతోష తరంగములై ప్రశాంత చిరునవ్వుతో కూడిన ముఖం కలవారై సాధన చేయాలి అని ధరస్మేర ముఖాంబుజ నామానికి అర్థం. కౌలిని కేవల అంటే ధ్యాన సాధన ద్వారా సుషుమ్నా నాడి అంతా ప్రాణశక్తితో నిండి తేజవంతమైనప్పుడు ఆ నాడిని కౌలిని అని, కేవలం దైవశక్తి అయిన జ్ఞానరూపిణిగా ఉన్నది కాబట్టి కేవల అని కీర్తించారు. అనఖ్య కైవల్య పదదాయిని జగద్ధాత్రి జగదాధార శక్తి నిరూపమైందని అనఖ్య అని పునరావృత్తి రహితమైన పరమ పదము అనగా కైవల్యము ప్రసాదించే విశ్వశక్తిని కైవల్య ప్రదదాయిని అని కీర్తించారు. మనం 171వ నామం శ్లోకం వరకు చెప్పుకున్నామండి.